దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మనమందరము కూడా ఇప్పటి వరకు దేవుణ్ణి కీర్తనతో స్తుతించాం, ప్రార్థనతో స్తుతించాం. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, 40 రోజులు జరుగుతున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనలో, గుడ్ ఫ్రైడే కొరకు 40 రోజులు జరుగుతున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనలో మనము 26వ రోజులో మనము ఉన్నాం. ఈ 26 రోజులు ఇది మాత్రమే కాకుండా మనం బ్రతికిన దినములన్నిటిలో కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినాడు. దేవుడు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి మాటను మనము చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలోని మొదటి వచనం చదువుకుందాం. చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర.
పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, మనము చదువుకున్నటువంటి మాట మొదటి పేతురు గారు రచించినటువంటి మొదటి పత్రికలోని 4వ అధ్యాయములోని మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. పేతురు గారు రెండు పత్రికలను ఆయన రాశారు. రెండు పత్రికలు ఆయన రాశారు. మొదటి పత్రిక రాసింది ఆయనే, రెండో పత్రిక రాసింది కూడా ఆయనే. అయితే మనం చదువుకున్నటువంటి మాట 4వ అధ్యాయంలోని మొదటి మాట. ఏమని ఆ మాటను మనం చదువుకున్నామంటే, ఏమని ఆ దేవుడు పేతురు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను. 2025 సంవత్సరముల క్రితం దేవుడు మానవావతారిగా ఈ భూమికి వచ్చాడు. యెహోవా దేవుడు మనిషిగా ఈ భూమికి వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని, రక్త మాంసములను ధరించుకొని, మనము ఎలాగైతే ఉన్నామో, మన రూపం ఎలాగైతే ఉందో ఒక మనిషి రూపంలో ఆయన ఇక్కడికి ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చిన ఆ క్రీస్తుకి శరీరమందు శ్రమపడెను. దేవుడు పంపించినటువంటి దైవ కుమారుడు శరీరమందు శ్రమ పడ్డాడంట. అయితే మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనిడి. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మానవావతారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు అంటే, శరీరంతో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. శరీరముతో ఈ భూమి మీద వచ్చిన యేసు క్రీస్తుకి శ్రమ కలిగింది. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి శ్రమలు వస్తాయి. అది డబ్బున్న వారికి శ్రమలు వస్తాయి, డబ్బు లేని వారికి శ్రమలు వస్తాయి, సంతోషంగా ఉన్న వారికి శ్రమలు వస్తాయి, దుఃఖంలో ఉన్న వారికి కూడా శ్రమలు వస్తాయి. శ్రమ అనేది ప్రతి మానవునికి ఉన్న సహజం, ప్రతి మానవునికి సహజమే. కానీ శ్రమలు అనేక రకాలు. అప్పుల బాధలతో శ్రమతో ఉండొచ్చు, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, లేకపోతే అనారోగ్య శ్రమలతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. అనేక రకమైనటువంటి బాధలు, శ్రమలు మనిషికి వస్తాయి. అలాగే ప్రతి మనిషికి శ్రమ వస్తుంది అని గ్రహించిన దేవుడు ఒక మాటని మనకి తెలియజేశాడు. ఏంటి ఆ మాట అంటే, ఈ లోకంలో మీకు శ్రమ వస్తుంది, ఈ లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయినా కూడా మీరు భయపడబాకండి. ఎందుకు మానవుణ్ణి దేవుడు శ్రమ వచ్చినా కూడా భయపడద్దు అని సెలవిస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకాన్ని జయించిన దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు యేసు ప్రభు ఆ మాట చెప్పాడంటే, ఆయన 2026 సంవత్సరాల క్రితమే ఈ లోకాన్ని ఆయన జయించేశాడు. ఎందుకు ఈ లోకాన్ని ఆయన జయించాడు అంటే, ఆయన శ్రమ పడ్డాడు కనుక. శ్రమ అనేది నీ విజయానికి మొదటి అడుగు. శ్రమ పడితేనే నువ్వు విజయాన్ని సాధిస్తావు. శ్రమ వస్తేనే నువ్వు సంతోషంగా ఉండగలవు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, శ్రమ అనేది ఎటువంటిది అంటే మన జీవితంలో ఒక పరీక్ష లాంటిది. ఒక విద్యార్థి ఒక తరగతి నుంచి మరొక తరగతికి ప్రవేశించాలి అంటే వాడికి పరీక్షలు కండక్ట్ చేస్తారు. ఆ పరీక్షల్లో పాస్ అయితేనే వాడు నెక్స్ట్ తరగతికి పోతాడు. పాస్ అవ్వకుండా ఫెయిల్ అయితే వాడు అక్కడే ఉంటాడు. ఇది అంతే. దేవుడు శ్రమ పెడితే ఆ శ్రమల్లో నువ్వు పాస్ అయినావంటే నీ జీవితం బాగుంటుంది. ఆ శ్రమల్లో నువ్వు పాస్ అయ్యావంటే నువ్వు విజయాన్ని సాధిస్తావు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక విద్యార్థి ఒక తరగతి నుంచి మరొక తరగతికి ఎలా పోవడానికి పరీక్ష పెడతారో అదే విధంగా దేవుడు కూడా మనకి పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష పేరే శ్రమ. దేవుడు కలుగజేసేటివి శ్రమలు, అపవాది కలుగజేసేటివి శోధనలు. దేవుడు పరిశోధన చేస్తాడు, అంటే పరీక్ష చేస్తాడు. దేవుడు ఇచ్చినటువంటి శ్రమ మనం మంచిగా అనుకోవాలి. అది ఎటువంటి శ్రమ అయినా సరే
అప్పుల బాధలో నువ్వు కుంగిపోతున్నా సరే, లేకపోతే అనారోగ్యం మీద అనారోగ్యం మీద అనారోగ్యం నీకు సంభవిస్తున్నా సరే, లేకపోతే నీకు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పిల్లలు లేకున్నా సరే, నీకు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉద్యోగం రాకున్నా సరే, నీకు ఎటువంటి శ్రమని దేవుడు పెట్టినా దాన్ని నువ్వు సంతోషముగా అంగీకరించాలా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎప్పుడైతే ఆ శ్రమని సంతోషముగా నువ్వు అనుగ్రహిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆ శ్రమని సంతోషముగా నువ్వు స్వీకరిస్తావో, అప్పుడే నువ్వు విజయాన్ని సాధించగలవు. దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన అనేకమైనటువంటి శ్రమల్ని అనుభవించాడు. సిలువలో ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో చీల్చారు, పిడిగుద్దులు గుద్దారు, అయినా ఆయన నోరు తెరవలేదు. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శ్రమని అనుభవించి, కష్టాన్ని అనుభవించి ఆయన ఆ దైవ కుమారుణ్ణి, ఆ దేవుని యొక్క కుమారుణ్ణి తిరిగి మళ్ళీ 3వ రోజుకి ఆయన లేపాడు. ఎందుకు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అంటే ఆయన శ్రమని అనుభవించాడు, ఆయన శ్రమని సంతోషముగా స్వీకరించాడు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, నాకు తెలిసి చాలా మంది దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారు. మేము చాలా మందికి సువార్తలు చేశాం, వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు. కానీ కొంతమంది చిన్న చిన్న శ్రమల వల్ల దేవుణ్ణి మర్చిపోయారు. చిన్న శ్రమల వల్ల దేవుణ్ణి మర్చిపోయారు. అబ్రహాముకి శ్రమ వచ్చింది, దేవుణ్ణి మర్చిపోలేదు. యోబుకి శ్రమ వచ్చింది, దేవుణ్ణి మర్చిపోలేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే చాలా మందికి ఉన్నటువంటి సహజమైనటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే, చిన్న సమస్య వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. చిన్న సమస్య వచ్చినా వేరే దగ్గరికి వెళ్తారు. చిన్న సమస్యలు వచ్చినా, నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఆ శ్రమని నువ్వు సంతోషముగా నువ్వు దాన్ని అంగీకరించాలి, సంతోషముగా దాన్ని నువ్వు అనుభవించాలా. నువ్వు ఆ శ్రమని అనుభవిస్తే, దేవుడిని విడిచిపెట్టకుండా ఆ శ్రమను నువ్వు అనుభవించగలిగితే, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు శ్రమ పడ్డాడు. అయితే అటువంటి ఆయుధాన్ని మనం పట్టుకొని మనము ధరించుకోవాలి. శ్రమని నువ్వు అనుభవిస్తే, శ్రమని నీవు పొందుకున్నట్లయితే, శ్రమ ద్వారా నీకు ఆశీర్వాదం రావాలి అంటే, శ్రమని నువ్వు అనుభవించినట్లయితే, అది ఎటువంటి శ్రమ అయినా సరే, చెప్పారు కదా, అప్పుల సమస్య అయినా సరే, ఆర్థిక సమస్యలైనా సరే, కుటుంబ సమస్యలైనా సరే, నీకు ఏ శ్రమ అనుభవించినా కూడా నీవు దాన్ని అనుభవిస్తే దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. దాన్ని చదివించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అనగా సాతాను మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను అనగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నీకు జీవ కిరీటం ఇచ్చును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే శ్రమ అనుభవిస్తావో, నువ్వు ఎప్పుడైతే శ్రమని సంతోషంగా నువ్వు అంగీకరిస్తావో, ఆ శ్రమ కొద్ది కాలమే. ఆ శ్రమను నువ్వు అనుభవిస్తే, ఆ శ్రమను నువ్వు అంగీకరిస్తే, దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ కలిసి నాతో ఈ మాట చెప్పండి. అందరూ కలిసి నాతో ఈ మాట చెప్పండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మానవ అవతారిగా ఈ భూమి మీదకి వచ్చి శ్రమని పొందుకుంటేనే ఆయన
మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆయన జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసి, ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుడు కలుగు చేసిన శ్రమల వలన నీవు అనుభవిస్తే, దేవుడి యొక్క కలుగు చేసినటువంటి శ్రమలను నువ్వు అంగీకరిస్తే, మరణం వరకు కూడా నువ్వు నమ్మకముగా ఉండగలిగితే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. అటువంటి మహాకృప భాగ్యము మీకును ఈ మాటలు ఉన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలైనా, మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడు 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 అని వేలాది దూతల సమూహమునందు నిత్యము ఆరాధన చేయబోతున్న తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని నా నామం ప్రచురిస్తారో వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడా, నీకు స్తోత్రం. అయ్యా, మీరు మా మధ్యన ఉన్నారని మేము నమ్ముదాము తండ్రి, మీరు మా మధ్యన ఉన్నారని మేము ఎరుగుదాము నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, 2026 సంవత్సరముల క్రితం మానవ అవతారిగా ఈ లోకం మీదకి మీరు వచ్చి మా కొరకు శ్రమ పడ్డారు నాయన. మమ్మల్ని శ్రమ పడుచున్నారు నాయన, మమ్మల్ని పడుచు మీరు చెప్తూ ఉన్నారు. అయ్యా, ఇదిగో మీరు కలుగు చేసినటువంటి శ్రమ, అలాగే కాకుండా నీ బిడ్డలకు ఉన్నటువంటి శ్రమలు అయ్యా వాళ్ళు సంతోషముగా స్వీకరించటకు సహాయం చేయని దేవాలయం స్తోత్రం నాయన. ఈ లోకంలో శ్రమ కలుగుతుందని బైబిల్ నాకు చదువుతాను. అయినా కూడా వాటికి మీరు భయపడకండి, ఈ లోకాన్ని నేను జయించాలని వాగ్దానం చేసిన దేవుడానికి స్తోత్రం. అయ్యా, ఇదిగో నా తండ్రి, నీ గాయపడిన హస్తముతో నీ పిల్లలు ఏ సమస్యలు అయితే ఉన్నారో, అనారోగ్య సమస్యలు అయితే ఉన్నారో, అయ్యా ఆర్థిక సమస్యలతో ఉన్నారో, ఇంకా కుటుంబ సమస్యలతో ఉన్నారో, అయ్యా నీ గాయపడిన హస్తముతో తాకండి, ముట్టండి, స్వస్థత కలిగి చేయండి దేవుడానికి స్తోత్రం. అయ్యా, ఇదిగో నా తండ్రి, ఈ కూటములకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి నాయన. ఈ కూటములకు వచ్చిన, ఈ ప్రార్థనకు వచ్చిన, ఈ మాటలు విన్నా బయట శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే నీ బిడ్డలు నీ మాటలు వింటూ ఉన్నారో వారికి అందరూ కూడా శ్రమలు కలుగుతూ ఉన్నాయి. అయ్యా, శ్రమ నుంచి విజయాన్ని మాకు ప్రసాదించండి దేవుడానికి స్తోత్రం. ఈ లోకంలో శ్రమ కలుగుతుందని చెప్పావు, అయినా కూడా భయపడబకండి చెప్పావు. అయ్యా నాయన, ఈ లోకాన్ని జయించానని చెప్పావు నాయన. మమ్మల్ని కూడా నా తండ్రి శ్రమను అనుభవించేలాగా నా కృప దయచేయండి. అయ్యా, శ్రమను అనుభవిస్తే మరణము వరకు కూడా శ్రమను అనుభవిస్తే, మరణము వరకు కూడా నమ్మకముగా మేము జీవిస్తే మాకు జీవ కిరీటాలు ఇస్తారని వాగ్దానం చేసిన దేవుడానికి స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి దేవుడానికి స్తోత్రం. అయ్యా, ఇదిగో నాయన, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను దీవించండి, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి, మంచి జ్ఞాపక శక్తిని ఇవ్వండి, రాయడానికి సహాయం చేయండి. అయ్యా, ప్రతి బిడ్డ కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలు నైనా, అయ్యా ఇదిగో నా తండ్రి సంతాన సమస్యలు, ప్రతి సమస్యను ఈ చెంతను నేను పెడుతూ ఉన్నాను నాయన. అయ్యా, సమస్యలు ఎరిగిన దేవుడు నాయనా, అయ్యా జీవ కిరీటములు ఇచ్చే దేవుడవు స్తోత్రాలు మీకు వందనాలు. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు.